అరుణాచల్ ప్రదేశ్ రాజకీయం కీలక మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి నబన్ టుకీతో రాజీనామా చేయించి కొత్త వ్యక్తిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న కాంగ్రెస్ తిరుగుబాటు నేతల్ని తిరిగి సొంత గూటికి చేర్చుకుంది. మొత్తం 47 మంది సభ్యుల మద్దతు ఉందంటూ గవర్నర్ను కలిసిన సీఎల్పీ నేత పెమా ఖండు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. అరుణాచల్ ప్రదేశ్లో 8 నెలలుగా తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్కు ఈ పరిణామంతో ఊరట లభించినట్లయింది. అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్దరణకు ఆదేశిస్తూ సర్వోన్నత న్యాయస్థానం చారిత్రక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. బుధవారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నబన్ టుకీ నేడు శాసనసభ వేదికగా బలపరీక్షను ఎదుర్కోవాల్సి ఉండగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా బలపరీక్ష అవసరం లేకుండా పోయింది. గతంలో టుకీపై తిరుగుబాటు చేసి భాజపా సభ్యుల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యి సుప్రీం తీర్పుతో ఆ పదవిని కోల్పోయిన కలికో పుల్ సైతం తన వర్గానికి చెందిన 30 మంది శాసనసభ్యులతో కలిసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఫలితంగా కాంగ్రెస్ బలం అనూహ్యంగా పెరగగా ఈటానగర్లో సమావేశమైన 44 మంది ఎమ్మెల్యేలు నబన్ టుకీ స్థానంలో పెమా ఖండూను శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి డోర్జీ ఖండు కుమారుడైన పెమా ఖండు తనను సీఎల్పీ నేతగా ఎన్నుకున్న 44 మంది సభ్యులతో కలిసి గవర్నర్ తథాగత్ రాయ్ వద్దకు వెళ్లారు. 45 మంది కాంగ్రెస్ సభ్యులు, ఇతర స్వతంత్రులు కలిపి తనకు మొత్తం 47 మంది సభ్యుల మద్దతుందని, ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. పరిస్థితులన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా మారిన వేళ ప్రత్యర్థి భాజపాపై మాజీ ముఖ్యమంత్రి నబన్ టుకీ విమర్శలు గుప్పించారు. There is no rebel in the party. All are united. There was little bit of differences of opinion. Other people have tried to disunite the party. So now they are all united. They were tried to destabilize. They use all options. Then all forces they tried to destabilize the Congress. So now Congress understand their the way of these tactics and their ill designs. Now therefore Congress member has stand united to strengthen the party. నాయకత్వ మార్పు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని, ఆ అంశంతో కేంద్రానికి లేదా భాజపాకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.